అందరినీ నా చెల్లించుకుంటున్నాను. దేవుడి సాక్షి ఏమంటే కొన్ని దినములుగా నా చెల్లెలు కుమార్తె వెళ్ళిదాని ప్రాంతంలో ఏదో బేస్మెంట్లో అక్కడ జరిగిన ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్నాను. సంఘం ఎంతో ప్రార్థన చేసింది. మరి గత 2 వారాలుగా బిడ్డలు నొప్పులు రావటం, మళ్ళా అక్కడ హాస్పిటల్ తీసుకెళ్తే డెలివరీ డేట్ కాదని చెప్పడము అలా జరిగిందని 2 వారాల నుంచి బిడ్డ చిన్న వయసు కాబట్టి వెంటనే ఆ సంవత్సరంలోనే దేవుడు గర్భాన్ని తెచ్చాడు. మరి మేము కూడా ఎంతో బయట ఉన్నాం. మరి నెలలంటే ఇంకా అయింది అని బిడ్డకు తెలియక నెల లెక్కేసుకుని ఇంకా డేట్ ఇంకా డెలివరీ కాలేదంటే వచ్చినారు. మన సోమవారం మెడిగా వల్ల నొప్పులు వచ్చి హాస్పిటల్కి చేర్చారండి. గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చారు. మరి డెలివరీ సమయం ఉంది. మరి ఏం కాదు కంగారు పడగానే అన్నారు. మరి ఒక రోజంతా అక్కడే ఉండటం జరిగింది. మళ్ళా మరుసటి కూడా 12 అవుతున్నారు కానీ బిడ్డకు నొప్పులు వచ్చేది అలాగా ఆగిపోతున్నాయి. ఎంతో కంగారు పడినాడు. మరి గత 2 వారాలుగా అట్లే ఉంది. మన ఇటు జరుగుతున్నది. మన హాస్పిటల్ కన్నా తీసుకెళ్లాలని వాళ్ళు ఎటు తిరిగి నార్మల్ డెలివరీ కావాలా గవర్నమెంట్ హాస్పిటల్ చేర్చారని లేని పరిస్థితి. ఎటు తిరిగి దేవుడే కార్యం చేస్తాడని వాళ్ళ దేవుడు అంటే తెలియదు. వాళ్ళ పక్షాన్ని ఎంతగానో సంఘంగా ఎంతో ప్రార్థన చేసి తల్లిదండ్రులు ఆత్మీయ తల్లి 15 మా కుటుంబం గురించి అన్నిదినం మేము తల్లి మర్చిలేదు. ఎంతో ప్రార్థన చేసి చిన్న వయసులో గర్భాన్ని తెరిచిన తల్లి బిడ్డకు సులువైన బిడ్డకు ఇష్టమైన ప్రాసం ఇచ్చి అని మరి దేవుడి చిత్తంలో దేవుని కృపను బట్టి మన బుధవారం ఇంకా 12 దాటిపోతున్న ఇంటికాడ మేము అందరం అనుకుని బిడ్డను ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చే చిన్న వయసు బిడ్డ ఎందుకైతే ఈ మాత్రం వత్సలైపోతున్నాయి నొప్పులని మేము ఎంతో కంగారు భయపడ్డాం. నేను కూడా ఎటు తిరిగి మరి ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చాలని చెప్పడం జరిగింది. మరి ఇంకా చూద్దాము, ఇంకా ఒక అర్ధగంట అడిచి చెప్తాను. ఎందుకంటే చెప్పినప్పటికీ దేవుడి మహాకృప బట్టి నేను బుధవారం 10 గంటలకల్లా మేము తీసిన ద్వారా మామూలు డెలివరీ అయింది. చక్కగా బాబుని ఇచ్చినాడు. తల్లిని బిడ్డ సురక్షితంగా వేరుపరిచిన దేవాది దేవుడి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. మీరు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం ద్వారా దేవుని నామమునకు మహిమ కలిగింది లాగా. నిజమైన విలువైన అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి తండ్రి వందనములు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా యొక్క ఆరాధనలో తండ్రి ప్రభా ప్రార్థనలో మీరు ఉన్నారు తండ్రి ప్రభా జరగబడిన ఆరాధనలో మీరు ఉన్నారు తండ్రి. ప్రత్యేకమైన సాక్ష్యంలో మీరు ఉన్నారు తండ్రి. ప్రత్యేకమైన పాటల్లో మీరే ఉంది తండ్రి ప్రభా. మీరే మహిమ పొందుకున్నారు మేము నమ్ముతున్నాము ప్రభా. మరి ప్రాముఖ్యమైన సమయానికి మేము వచ్చి ఉన్నాము ప్రభా. మీ దైవ సేవకుని నిలబెట్టుకొని తండ్రి ఆత్మీయ జీవితానికి కావాల్సిన మాటలు తండ్రి మీరే మాతో మాట్లాడుతారని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ యొక్క వాక్యము తండ్రి ప్రభా వింటున్న మేము తండ్రి ప్రభా మా హృదయాన్ని భద్రపరుచుకొని మీ వాక్యం సరైన జీవించడానికి మీరే మాకు సహాయం చేయండి ప్రార్థిస్తూ మీకే మహిమ కనుక ప్రభావం చెల్లించుకుంటూ నా చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తున్నాము మన ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించు. తీసుకొచ్చింది దేవుని యొక్క దాసులకు కూడి వచ్చిన మీకు ప్రభు యొక్క నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 102వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతాను. కీర్తనలు 102వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకున్నాం. నేను అడవిలోని గూఢ బాతును పోలి ఉన్నాను. పాడైన స్థలములోని పగిడి గంటె వలె ఉన్నాను. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉండి పిచ్చుకువలే ఉంటున్నాను అని ఈ కీర్తన 102 6-7 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంది. నేను పిలిచి మాట్లాడాడు అనుకో, ఊరికే ఉంటావా నువ్వు? ఏం చేస్తాము? ప్రసాద్ పోయిట్ రాసి నీతో మాట్లాడాడు అనుకో, నువ్వేం చేస్తావు? చాలా సంతోషపడతాను. గంతులేసి సంతోషపడి ఇంటికంతా ఫోన్లు వేసి అందరికీ ఎంత సంబరం పండుగ చేసుకుంటాడు. అంత మందిలో రాజు నన్ను పిలిచి మాట్లాడాడు. ఒక మనిషి
ఈ లోకంలో ఒక అధికారంలో ఉన్నాడని ఆ వ్యక్తి మాట్లాడితేనే ఇంత సంబరపడిపోతామే. అయితే సృష్టికర్త అయినటువంటి దేవుడితో నీవు ఆయనతో పాటు కూర్చుండేటువంటి సందర్భం భవిష్యత్తులో దేవుడు నీకు కలిగిస్తున్నాడంటే అది నిజంగా నీకు ఎంత అది నీకు సంబరం కదా, ఎంత సంతోషం కదా. కాబట్టి దేవుని బిడ్డగా మనం ఈ లోకంలో మనం బ్రతికినంత కాలము మనం అర్థం చేసుకోవాలి, దేవునికి ఇష్టము లేనివి ఏవైతే ఉన్నాయో వాటి మీద నీవు గెలుపు. హల్లెలూయా. అందుకే గూఢబాతుని విచారిస్తే అది ఏమంటుంది తెలుసా? నాకు భూసంబంధమైన నీరు వద్దు, నాకు పై నీరు కావాలి. ఇది కలుషితం, అది స్వచ్ఛమైనటువంటిది. అదే రీతిగానే మనం ఆలోచించగలిగినట్లయితే మనకు పైనున్న దేవుడు మనకుంటే చాలు, లోకములో ఉన్నవి ఏవి కానీ మనకు అక్కరలేదు అని మనము చాలా పవిత్రంగా, చాలా పరిశుద్ధంగా మనము బ్రతుకున్నటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఇంతవరకు అర్థమయ్యాలి. రెండవదిగా మనం చూస్తే కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, పాడైన స్థలములలో పగిడి గంటి వలె నేను ఉన్నాను అని భక్తుడు చెబుతూ ఉన్నాడు. రెండవది, పాడైన స్థలములో పగిడి గంటె. ఈ పగిడి గంటె అనేది మీలో చాలామంది చూసి ఉండొచ్చు, చూడకపోవచ్చు. ఇది గుడ్లగూబ జాతికి సంబంధించింది ఈ పగిడి గంటె. ఈ గుడ్లగూబ జాతికి సంబంధించిన ఈ పగిడి గంటె ఇది ఆడపక్షి ఉంటుంది, మగపక్షి ఉంటుంది. ఇవి ఎప్పుడు కానీ ఒంటరిగా బ్రతకటానికి ఇష్టపడదు. ఇది ఆడపక్షి ఒక మగపక్షిని సంపాదించుకుంటుంది, మగపక్షి కూడా ఒక ఆడపక్షిని సంపాదించుకొని జతపక్షులుగా ఇవి జీవించగలుగుతాయి. అయితే వీటిలోని ప్రత్యేకత ఏమిటి అంటే, పట్ట పగటి కాలమందు ఆహారాన్ని ఇవి సంపాదించుకోవు. ప్రొద్దు గుంకిన తర్వాత ప్రకృతిలో చీకటి ఆవరించినప్పుడు ఈ మగపక్షిని మాత్రమే పాడైన స్థలములో పెట్టి ఆడపక్షి మాత్రమే వేటకు వెళుతుంది ఆహారం కోసం. రాత్రుల్లో దాని ఆహారం అది సంపాదించుకుంటుంది. వదిలిపెట్టి వచ్చినటువంటి మగపక్షి కూడా ఆహారాన్ని సంపాదించి ఈ ఆడపక్షి ఆ మగపక్షిని భూమి మీద ఉన్నంత కాలము ఆడపక్షి ద్వారానే మగపక్షి పోషింపబడుతుంది. ఇది మనం గమనించాలి. అది రాత్రి కాలములోనే వేటకెళ్తుంది. అయితే మగపక్షికి ఒక్క విషయం తెలుసు, ఆహార నిమిత్తం ఈ ఆడపక్షి ఎప్పుడు వెళుతుందో మగపక్షికి తెలుసు, మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఈ మగపక్షికి తెలుసు. దాని పోక దాని రాక దేనికి తెలుసు? మగపక్షికి తెలుసు. అయితే ఒక్కొక్కసారి ఈ యొక్క ఆడపక్షి ఆహార నిమిత్తం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత రావలసిన సమయానికి ఆడపక్షి రాదు. గంటలు గడిచిపోతుంది, రోజులు గడిచిపోతాయి. ఇంకా రావలసిన సమయానికి రాలేదు అని ఈ మగపక్షి ఏం చేస్తుంది అంటే, రెండు కార్యాలు జరుగుతుంది. దాని కళ్ళలో కన్నీళ్లు కారుతుంది. రెండవది, దాని నాభిలో నుండి మూలుగు బయలుదేరుతుంది. మూలుగుతూ కళ్ళలో నుండి నీళ్లు కారుస్తూ గంటల కొద్దీ ఉండిపోతుంది. ఇక రోజులైనా ఉండిపోతుంది. ఆడపక్షిని వెదకాలని వెళ్ళదు, ఆహారము కావాలని ఆహారం కోసము కూడా ప్రాకులాడదు. తన నుండి దూరమైపోయినటువంటి ఆ తన జతపక్షి ఆ ఎడబాటును తట్టుకోలేక ఒంటరిగా ఉండి తన శరీరాన్నంతా కూడా కృషింప చేసుకుంటూ అది ఏడుస్తూ మురుగుతూ ఉండిపోతుంది. ఎన్ని రోజులైనా సరే చివరికి ఒక్కొక్కసారి ఆ జతపక్షి రావడం ఆలస్యమైతే అది అలాగే కృషించి ప్రాణాలు కూడా వెట్లే పోగొట్టుకుంటాయి. వాటిలో ఉన్నటువంటి వాటిని విచారిస్తే వాటిని గురించి తెలిసే విషయాలు ఇవిగా ఉంటాయి. ఇలా రోజులు గడిచిపోయిన తర్వాత అది ఏదో ఒక ప్రమాదములో పడి తప్పించుకొని ఆ మీదట ఆడపక్షి వచ్చేసింది అనుకోగాక, ఇక ఆ మగపక్షి ఆడపక్షి వచ్చేసాదని ఇంకా వాటి మధ్య ఆ రెండు పక్షులు ఒకదాని విషయంలో ఒకటి చూపించే ప్రేమ మనం వర్ణించడానికి మన వల్ల కాదు. అంత వాటి ప్రేమ పరిపూర్ణమైపోతుంది. అక్కడ జరిగే విషయం ఏమిటి అంటే, అది వచ్చిన వెంటనే దాని కన్నీళ్లు ఆగిపోతాయి, దాని మూలుగు
ఆగిపోతుంది. అది రానంత వరకు నీళ్ళు వస్తూనే ఉంటాయి, రానంత వరకు ములుగుతూనే ఉంటుంది. అది వచ్చిందనుకో నీళ్లు ఆగిపోతుంది, దాని యొక్క మూలుగు కూడా ఆగిపోతుంది. అందుకే ఈ పగిడి గంటను విచారిస్తే అది మనకు తెలియపరిచే విషయము ఈ విధంగా ఉంది. దీన్ని బట్టి మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే గాన, ఇప్పుడు మనకు కుటుంబం ఉంది అనుకో, భార్య, భర్త, పిల్లలు ఉంటారు. ఇప్పుడు భార్య అయినా భర్త అయినా కుటుంబంలో మనం చూడగలిగితే ఎవరైనా కానీగాక, భర్తే అనుకోగాక, ఒక తాగుబోతయ్యాడు అనుకోగాక, భార్య భక్తి కలిగింది అనుకోగాక, ఇప్పుడు భార్య ఏమంటుందంటే, ఏమండి త్రాగుడు నుంచి నువ్వు విడుదల పొందండి, తాగద్దండి అని మంచి మాటలు చెప్పి తన ప్రేమనంతా చూపించి అతను ఒక చక్కని సన్మార్గంలోనికి తీసుకురావటానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది. అన్ని విధాల ప్రయత్నం చేసినప్పుడు ఆ వ్యక్తి మారడు. ఆ వ్యక్తి అయితే ఆ వ్యక్తి తాను పట్టబడిన బలహీనత నుంచి విడుదల పొంది యేసయ్య దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఆ యొక్క పగిడి కంటే తన ఆడపక్షి వచ్చేంత వరకు కూడా ఆ మగపక్షి ఎలా కన్నీళ్లు పెడుతూ మూలుగుతూ ఉన్నదో, ఒక వ్యక్తి పాపము చేత పట్టబడి ఆ వ్యక్తి దానిలో నుంచి విడుదల పొంది యేసయ్య దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఆ వ్యక్తి విషయమే మనము కూడా కన్నీళ్లు పెడుతూ ప్రార్థించాలి. మనం కూడా దేవుని దగ్గర మూలుగుతూ మనం ప్రార్థించాలి. ఎందుకంటే నా ప్రసంగంతో ఎవరిని మార్చలేదు. అంటే మనిషిని ఎప్పుడూ మార్చలేదు. మనిషిని మార్చేవాడు ఎవరు తల్లి? దేవుడే. మనిషిని దేవుడు మారుస్తాడు. కాబట్టి నేను యేసయ్య దగ్గరికి వెళ్ళి, దేవా ఫలానా ఆమె, ఫలానా అతను ఫలానా పాపం చేత పట్టబడ్డాడు, కాబట్టి దయచేసి నాయన ఆ బలహీనతల్లో నుంచి వారు విడిపింపబడి మీ దగ్గరికి రావాలి తండ్రి అని ఆ వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చేంత వరకు నేను ఏడుస్తూ ప్రార్థించాలి. నీ జీవితంలో కూడా అంతే. నీవు ఎవరి మార్పు కోసం ఎదురు చూస్తున్నావో, నీవు ఎవరు ఏ బలహీనతలో నుంచి విడుదల పొంది యేసయ్య దగ్గరికి రావాలని ఎదురు చూస్తున్నావో, వాళ్ళు ఆ బలహీనతల నుండి విడుదల పొంది యేసయ్య దగ్గరికి వచ్చేంత వరకు నువ్వు మూలుగుతూ ప్రార్థించాలి. నువ్వు ప్రార్థిస్తూ కన్నీళ్లు పెట్టాలి. ఒక రోజున నీ కన్నీటి యొక్క ప్రభావము ఆ వ్యక్తిని దానిలో నుండి విడుదల ఇచ్చి యేసయ్య దగ్గరికి రావటానికి అవకాశం అనేది కలుగుతుంది. నీ కన్నీటికి ఉండే పవర్ ఏమిటి అంటే, ఇక్కడ ఒక కన్నీటి బొట్టు విడిచావంటే పరలోకములో సింహాసనం మీద కూర్చున్నటువంటి యేసుక్రీస్తు యొక్క కనికరం నీ మీదికి దిగి వస్తుంది. ఒక కన్నీరు దేవుని కనికరాన్ని నీ మీదికి దింపుతుంది. పగిడి కంటే తన జతపక్షి వచ్చేంత వరకు నీవు కూడా ఎవరిలో మార్పు చూడాలని అనుకుంటున్నావు, వారు యేసయ్య దగ్గరికి వచ్చేంత వరకు నువ్వు కన్నీరు పెట్టి ఏం చేయాలి? ప్రార్థించాలి. నువ్వు ప్రార్థిస్తూ కన్నీరు పెట్టాలి. బైబిల్ ఏమంటుంది తెలుసా? పరమగీతం 7వ అధ్యాయం 4వ వచనం ఒక మాట మనకుంది. ఈ పరమగీతం 7వ అధ్యాయం 4వ వచన భాగంలో నేను చెప్తాను తల్లి, మీరు తప్పు చదివేస్తారని చెప్తాను. అమ్మా నేను చెప్తాను మీరు చదవకండి. పరమగీతం 7:4 నీ కందరం దంతగోపుర రూపం, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణముననున్న 2 తటాకములతో సమానము. అమ్మా నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను. పరమగీతం 7:4 నీ కందరం దంతగోపుర రూపం, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణముననున్న 2 తటాకములతో సమానము. ఈ వాక్యమంతా ధ్యానం చేయాలి అంటే కొన్ని గంటలు పడుతుంది. అయితే ఇందులో ఉన్న ఒకే ఒక మాట ఏమిటి అంటే, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణముననున్న 2 తటాకములతో సమానము. అంటే మన 2 కన్నులు కూడా 2 తటాకములకు సమానం చేసుకోమంటున్నాడు. తటాకములు అంటే నీళ్లున్నటువంటి చెరువులు. తటాకములు అంటే నీళ్లున్న చెరువులు. చెరువుల్లో నీళ్లుంటే
అందులో ప్రాణులు ఉంటాయా ఉండవా తల్లి? ఉంటాయి. నీళ్లు లేకపోతే ప్రాణులని ఏమైపోతాయి? అందుకే తటాకములు అంటే నీళ్లున్న చెరువులు. చెరువుల్లో నీళ్లు ఉంటే చాలా ప్రాణులు బ్రతుకుతాయి. అయితే మన 2 కన్నుల్లో కూడా తటాకములతో సమానం చేసుకోమంటున్నాడు. అంటే నీళ్లు ఉన్నటువంటి చెరువుల్లో నీళ్లు ఎలా ఉంటాయో మన కళ్ళల్లో కూడా ఎప్పుడు కూడా కన్నీళ్లు ఉండాలి. చెరువులో నీళ్లు ఉంటే ప్రాణులు బ్రతికుంటాయి. నీ కళ్ళలో కన్నీళ్లు ఉంటే అనేక మంది నువ్వు బ్రతికిస్తావు. ఎందుకంటే లోకములందరూ చచ్చిపోయారు. లోకములందరూ ఏమైపోయారు? బైబిల్ ఏమంటున్నది? నీవు జీవించుచున్న పేరు ఉంది కానీ నీవు మృతుడవే. పౌలేమన్నాడు? మీ అపరాధముల చేత పాపాల చేత ఏమైపోయారు? చచ్చిపోయారు. మనుషుడు పాపం చేస్తున్నాడంటే వాడు ఆత్మీయ జీవితంలో చచ్చిపోయాడు. శరీరీతిగా బ్రతికే ఉన్నాడు, అయితే ఆత్మీయ జీవితంలో ఏమైపోయాడు? చచ్చిపోయాడు. పాపము ద్వారా ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన వారు లోకమంతా నిండుకో ఉన్నారు. అలాంటి వారు బ్రతకాలంటే క్రీస్తులో వారి కోసం మనం ఏం చేయాలి తల్లి? మన కళ్ళలో ఎప్పుడు కన్నీరు పెట్టుకుని ఏడుస్తూ ప్రార్థించాలి, ప్రార్థన చేస్తూ ఏడవాలి. అందుకే మీ 2 కన్నులు 2 తటాకములకు సమానము చేసుకొనుడి. తటాకములంటే నీళ్లున్న చెరువులు. చెరువులో నీళ్లుంటే ప్రాణులు బ్రతికుంటాయి. నీ 2 కళ్ళలో కూడా కన్నీళ్లు ఉంటే ఆత్మీయ జీవితంలో పాపము ద్వారా చచ్చిపోయిన వ్యక్తుల కోసం నువ్వు కన్నీరు పెట్టి ప్రార్థిస్తే అనేక మందిని నువ్వు బ్రతికిస్తావు. బైబిల్ అదే చెబుతుంది. దేవుని బిడ్డలైన మన జీవితంలో నువ్వు ఎవరి మార్పును ఎదురు చూస్తున్నావు, ఎవరు మారాలని నువ్వు చూస్తున్నావు. ఒకవేళ నీవే మారాలని అనుకోగాక. ఎందుకంటే మనం కూడా ఇంకా మార్పు లేకుండా మనము కూడా ఏదైనా ఒక బలహీనత చేత పట్టబడిన పరిస్థితుల్లో జీవితం నడిపించబడుతూ ఉండినట్లయితే మన కోసమైనా లేకపోతే ఎవరి కోసమైనా కానీ నీవు వారు మారాలన్నా నువ్వు మారాలన్నా కూడా ఎల్లప్పుడూ దేవుని దగ్గర మోకాళ్ళు వేసి కన్నీటితో మనం ఏం చేయాలి? బైబిల్లో 3 బలులు ఉన్నాయి. బైబిల్లో ఎన్ని ఉన్నాయి తల్లి? 3 బలులు. పాత నిబంధన కాలంలో చూస్తే గాన జంతు బలి ఉండగలిగారు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన బలి మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే పాత నిబంధన కాలంలో ఉన్న జంతు బలి మానవునికి పాప విమోచన సంపూర్ణంగా ఇవ్వలేదు, మానవుని పరిపూర్ణ పరిశుద్ధునిగా చేయలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత ఆయన బలి అయి తన రక్తాన్ని ప్రోక్షించిన తర్వాత మానవ శరీర ఆత్మల కంటుకున్న మాలిన్యం క్రీస్తు రక్తము కడిగి మనిషిని శుద్ధిని చేశారు. మనమంతా కూడా శుద్ధీకరించబడిన వ్యక్తులం. మనం పరిశుద్ధంగా జీవించేటప్పుడు ఒక్కొక్కసారి మనం ఏమైపోతుందంటే పడిపోతూ ఉంటాం. మనం ఒకసారి ఏమవుతుంటాం తల్లి? మనం పడిపోతూ ఉంటాం. ఆ పడిపోయిన సందర్భంలో మనం ఏం చేయాలి అంటే దావీదు భక్తుడు అంటాడు కదా, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఇప్పుడు అది జంతు బలి, అది క్రీస్తు బలి. మన బలి ఏమిటి అంటే మనం పడిపోయినా జారిపోయినా దేవా నీ దగ్గర నుంచి నేను భక్తిని సంపాదించుకుంటుని, నీ నుండి కూడా నీతిగా నేను నీతిని సంపాదించుకుంటుని, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి సాతానుకు అవకాశాన్ని ఇచ్చాను, నేను పడిపోయా తండ్రి, నేను పడిపోయిన కారణాన్ని బట్టి నీ నుండి పొందుకున్న నా భక్తికి నాలో నుండి వెళ్ళిపోయా తండ్రి, దయచేసి నన్ను క్షమించు ప్రభువా, నువ్వు నన్ను దయచేసి క్షమించు ప్రభువా అని నీవు మనస్సును ఎప్పుడైతే విరిగి నలిగిన మనస్సుతో నువ్వు ఆ విధంగా బలి అయి ప్రార్థించగలుగుతావో దేవుడు తప్పనిసరిగా నీ యొక్క విరిగి నలిగిన యొక్క మనస్సు ఏ విధంగా బలి అవుతూ తిరిగి నువ్వు పోగొట్టుకున్న ఆత్మీయతను తిరిగి సంపాదించుకుంటూ నిన్ను పట్టుకున్న పాపం నుండి పూర్తి విడుదల పొందటానికి కోసం నువ్వు చేసేటువంటి బలే నీవు సంపూర్ణమైన విమోచన కలిగించగలుగుతుంది. దైవ వాక్యం మనకు ఆ విధంగా సెలవిస్తుంది. జీవితంలో ఎక్కడ కానీ మనము గ్రహించవలసింది ఏమిటి అంటే గాన బైబిల్లో ఒక మాట మీరు చూడండి. ఈ చివరిగా నేను చెప్పి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ 10:26. సత్యమును గూర్చి అనుభవ జ్ఞానాన్ని పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపానికి బలి ఇక ఉండదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి అమ్మ, మీరు బాగా గమనించాలి. సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం మనకు ఉన్నప్పుడు బుద్ధిపూర్వకంగా మనము తప్పు చేయకూడదు. బైబిల్ చెబుతాం. ఇప్పుడు సత్యాన్ని గురించి అనుభవం నీకుందా లేదా?
పోనీ సత్యం ఎవరు? యేసుప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. ఇప్పుడు సత్యము యేసుక్రీస్తే. ఇప్పుడు క్రీస్తు నమ్ముకున్నారు. ఆయన జీవితం ఎటువంటిదో, ఆయన సాక్ష్యం ఎటువంటిదో, ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఎటువంటి జీవితాన్ని జీవించి మనకు చూపించాడో ఆయన నమ్ముకున్న మనము కూడా ఆయన వంటి జీవితాన్ని మనము జీవిస్తున్నాం. దీన్ని బట్టి మనకు అనుభవం ఉందా లేదా? ఉంది. ఇలాంటి చక్కని అనుభవాన్ని కలిగి జీవించేటప్పుడు ఒక్కొక్కసారి బుద్ధిపూర్వకంగా మనం ఏం చేస్తాము? పాపం చేస్తాం. ఒకసారి మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన, ప్రభా తెలుసో తెలియకునో నేనేం చేసేసాను? తెలియకుండా ఎవడు చేయడు, అందరూ తెలిసే చేస్తారు. అయితే మనం చేసే ప్రార్థన ఎట్లా తెలుసా? తెలుసో తెలియకో నేనేం చేసేసాను? తెలియకుండా ఎవరైనా చేస్తారా? ఎవరు చేయరు. అట్లా చేయద్దండి ప్రార్థన. నేను తెలిసే చేశాను, బుద్ధిపూర్వకంగానే చేశాను తండ్రి అని మనస్సాక్షిని చంపుకొని నేను చేశా ప్రభా తప్పు అని. ఎప్పుడైతే బుద్ధిపూర్వకంగా మనం తప్పు చేయడం జరుగుతుందో నువ్వు చేసే ఇంకో నేరం ఏంటి తెలుసా? ఇంకో పెద్ద తప్పు ఏంటి తెలుసా? అదే అధ్యాయం 29వ వచనాన్ని మీరు చూడండి. 10:29లో ఇట్లు ఉండగా దేవుని కుమారుని పాదాలతో తొక్కి చావుతారు. దేవుని కుమారుని పాదాలతో తొక్కి. మనం ఎప్పుడైతే సత్యాన్ని గురించి అనుభవం ఉండి కూడా తెలిసి తప్పు చేసామనుకో, యేసుప్రభు నీ దగ్గరకు వచ్చాడు అనుకో, ఆయన నీ చేతులతో కింద తోసేసి నీ కుడికాలు ఎత్తి యేసుక్రీస్తుని నువ్వు తొక్కినంత. బైబిల్ చెబుతుంది. ఎంత నేరం తల్లి! నువ్వు తప్పు చేసింది ఒక వంతు అయితే దాన్ని బట్టి నువ్వు చేసే పని ఏమిటి అంటే యేసుక్రీస్తుని కింద పడేసి నీ కుడికాలు పైకెత్తి ఆయన తొక్కేస్తూ ఉన్నావు. ఒకవేళ మన జీవితంలో బుద్ధిపూర్వకంగా తప్పు చేసి తెలిసి తప్పు చేసి ఉంటే ఎన్నిసార్లు ఆయన తొక్కేశావు నీ కాళ్ళతో? ఆయన ప్రేమను తొక్కేశావు, ఆయన రక్షణ తొక్కేశావు, ఆయన భక్తిని తొక్కేశావు, అంతే తొక్కేశావు. అందుకే బైబిల్ చెబుతూ ఉంది, చేసేది ఒక తప్పు అయితే దానికంటే ఘోరమైన తప్పు ప్రభువుని కింద పడేసే కాలెత్తి నువ్వు తొక్కేనట్లు. ఆ పరిస్థితి మన జీవితానికి రాకూడదు. మనం ఎప్పుడు కూడా ఆ పరిస్థితికి మనము దిగజారిపోకూడదు. దేవుడు ఈ దేశానికి తెచ్చాడు, ఆశీర్వదించాడు. నీ కుటుంబాన్ని నీ భుజస్కంధాల మీద పెట్టుకొని నువ్వు మోస్తూ పోషిస్తూ నీ జీవితంలో సంవత్సరాలు గడిచే కొద్ది అంచెలంచెలుగా దేవుడు హెచ్చించి ఒక మంచి స్థితిలో పెట్టాడు. దాని కృతజ్ఞతగా నువ్వు బ్రతకాలి. ఎంతగా దేవుడు ఆశీర్వదించిన తర్వాత మళ్ళీ నువ్వు తెలిసి బుద్ధిపూర్వకంగా తప్పు చేసి నేను ఆశీర్వదించిన దేవుని నువ్వు కింద పడేసి నీ కాళ్ళతో తొక్కడం నీకు న్యాయమా? ఇది నీకు ధర్మమా? ఆయనకి ఏ తప్పు ఆయనకి ఏం చేశాడు? ఏ కీడు చేశాడు? తల్లి గర్భమును పుట్టింది మొదలుకొని లేత వయసు, బాల్య వయసు, యవన వయసు, నడి ప్రాయము, వృద్ధాప్యం దశలుగా నిన్ను కంటి పాపలా కాపాడుతూ ఈ భూమి మీద ఒక వ్యక్తికి ఏది అవసరమై ఉన్నదో నువ్వు అడిగిన అడగకపోయినా నీకు నిండుగా మెండుగా దండిగా దేవుడు నిన్ను దీవించి ఉంచినప్పుడు ఆయనకి నువ్వు చూపించే కృతజ్ఞత ఇదా? అటువంటి జీవితం ఎక్కడ కానీ మన జీవితంలో జరగకుండా మనం ఉండాలి. అందుకే ఆకాశ పక్షులు విచారించండి, అవి మీకు తెలియపరుస్తాయి. గొడబాతి ఏం తెలియపరిచింది? పగిడిగట్టి ఏం తెలియపరిచింది? ఈరోజు దేవుని బిడ్డలైన మన జీవితంలో నువ్వు మారాలన్నా ఇంకొకరు మార్పు చెందాలన్నా అనుకున్నా నువ్వు ఎల్లప్పుడూ పగిడిగంటే వలె నీ మార్పు వచ్చేంత వరకు, నువ్వు దేవుని దగ్గర వచ్చేంత వరకు, ఇతరులు కూడా వారి బలహీనత నుంచి విడుదల పొంది దేవుని దగ్గర వచ్చేంత వరకు నీ కళ్ళలో ఏది కారాలి? కన్నీరు కారాలి. మనిషిని మార్చలేడు. మనిషిని మార్చేవాడెవరు? నేను ప్రసంగం చేయొచ్చు, ప్రసంగంతోనే మార్చలేదు. ప్రసంగం చేసిన తర్వాత అది మీరు శక్తివంతంగా పనిచేయాలంటే నేను మళ్ళీ వెళ్ళి నా మోకాలు నేల మీద వేసి నేను మళ్ళీ దేవునికి ప్రార్థన చేయాలి. నా కన్నీటి ప్రార్థనే ప్రజలను మారుస్తుంది. కాబట్టి ఈ రెండు పక్షులను విచారిస్తే అది మనకు తెలియపరిచే. మూడవది, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకోవలే నేను. ఈ వాక్యం ఆ మీద ఇప్పుడైనా ధ్యానం చేసుకున్నాం కదా, ముగించేస్తాం కదా. కళ్ళు మూసుకున్నాం. చిన్న ప్రార్థన.
ఘనత వహించబడిన మంచి యేసయ్య, మీరు ప్రేమించిన బిడ్డలు తమ కష్టార్జితంలో తండ్రి 10వ భాగాన్ని తీసుకొని రావడం, మీరు చేసిన మేలును బట్టి కృతజ్ఞతతో కూడినటువంటి తండ్రి కానుక తీసుకొని రావడం, ఇది మీ సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తముగా దీన్ని వినియోగించనై ఉంటుండగా దీని ఆశీర్వాదం మరింతగా మీ బిడ్డలు పొందుకోనివ్వండి తండ్రి. మీ వాక్యములో చూస్తే నీతిమంతుడు వెనుక తీయకుండా ఇస్తూ ఉంటాడని దేవా మీ వాక్యంలో చూస్తున్నా. ఇప్పుడిచ్చిన మీ బిడ్డలు తండ్రి నీతి కలిగిన బిడ్డలు కాబట్టే నీతిమంతులు ఇస్తారని మీ వాక్యం చెబుతుంది. దీని ఫలితమున తండ్రి మీ బిడ్డలు పొందనివ్వండి. నాకు ముందుగా ఇచ్చి ప్రతిఫలమును పొందువాడు ఎవడని నా తండ్రి మీ వాక్యంలో ఉన్నది. ఈ విధంగా మీ బిడ్డలు ఇచ్చి దీని ప్రతిఫలం మీ బిడ్డలు 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా పొందని తమ్మును వ్యక్తిగతంగా కుటుంబపరంగా మీరు ఆశీర్వదించండి. దీని నిమిత్తంగా మీరు సిద్ధపరిచిన మేలు ఏదైతే ఉందో అది మీ బిడ్డలు పొందని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.